హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మీపతి, రిప్రజెంటింగ్ కాంఫీ మ్యాట్రెస్, టచ్వుడ్ సోఫాస్ అండ్ కోజీ మ్యాట్రెసెస్ ఎల్ఎల్పి ఇన్ ఆన్లైన్ ఆపరేషన్స్. ఇక్కడ మేము మ్యాట్రెస్ బిజినెస్ స్టార్ట్ చేసి, మ్యాట్రెస్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి లాస్ట్ 5 years నుంచి ఇదే మార్కెట్లో, ఇదే హైదరాబాద్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇక్కడ మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాట్రెసెస్ రెడీ చేస్తాం. అంటే దీంట్లో ఎవ్రీ మ్యాట్రెస్ 4 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఆర్థో మ్యాట్రెస్, నెక్స్ట్ స్ప్రింగ్ మ్యాట్రెస్, నెక్స్ట్ ఫోమ్ మ్యాట్రెస్, నెక్స్ట్ కాయిర్ మ్యాట్రెస్. ఈ 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది ప్రతి మ్యాట్రెస్ కూడా. అంతేగాని దీన్ని దాటి ఏ మ్యాట్రెస్ కూడా ఉండదు. సో దీంట్లో బాగా ఇప్పుడు అందరికీ అనుకూలంగా ఉన్నది ఆర్థో మ్యాట్రెస్. అంటే ఏజ్ వాళ్ళు కానీ, ఓవర్ వెయిట్ వాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న కస్టమర్స్ కానీ ఎవరికైనా కూడా ఆర్థో అనేది మోస్ట్ సూటబుల్ అండ్ సక్సెస్ఫుల్ రన్నింగ్. దీంట్లో ఆర్థోలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫోమ్స్ అంటే న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ వేస్తాం ఫ్రమ్ థాయిలాండ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాక్ పెయిన్ వచ్చే కస్టమర్స్, నెక్స్ట్ ఏజ్ కస్టమర్స్ కానీ, ఓవర్ వెయిట్ ఉన్న కస్టమర్స్ కానీ అది చాలా యూస్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు పిల్లలకి, ఆర్థోనే అడుగుతారు కస్టమర్స్. దాంట్లో పిల్లలకి ఏం చేస్తాం అంటే మెమరీ ఫోమ్ యూజ్ చేస్తాం టాప్ లేయర్గా. అదేంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలు కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు స్ప్రింగ్ మ్యాట్రెస్ వాడేవారు, ఇప్పుడు స్ప్రింగ్ మ్యాట్రెస్ వాడట్లేదు బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ అండ్ లోపలికి వెళ్ళిపోవటం, ఎన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. సో దానివల్ల స్ప్రింగ్ మ్యాట్రెసెస్ ఇప్పుడు చాలా ఎలిమినేట్ చేస్తారు, అందరూ యూజ్ చేయట్లేదు. అందరూ ప్రిఫర్ చేసి ఆర్థో ప్రిఫర్ చేస్తారు. పిల్లలకి మెమరీ ఫోమ్ యూజ్ చేస్తాం, కొంచెం యంగేజ్ వాళ్ళకి సూపర్ సాఫ్ట్ యూజ్ చేస్తాం. బట్ ఆర్థోనే, దాంట్లో కూడా ఆర్థో ఉంటాయి. అది కాకుండా పియూ ఫోమ్ కూడా యూజ్ చేస్తాం. మెయిన్ ఆర్థోలు ఏంటంటే కింద లేయరు రిబాండ్ యూజ్ చేస్తాం, విచ్ ఇస్ ద బేసిక్ ప్లాట్ఫామ్. బేసిక్ ఫౌండేషను రిబాండ్ యూజ్ చేస్తాం. రిబాండ్లో చాలా డెన్సిటీస్ ఉంటాయి, రేంజింగ్ ఫ్రమ్ 60 డెన్సిటీ, 70, 80, 90, 100 డిపెండ్స్ అపాన్ ద మోడల్. దీన్ని బట్టి మనం డెన్సిటీ వాడతాం. ఇది క్విల్టింగ్లో మనం పీల్ ఫోము, ఈ ఫైబర్ రోల్స్ మనకి ఫ్యాబ్రిక్ ప్రకారం లేకపోతే ఎంత మనకి బఫింగ్ కావాలో ఆ బఫింగ్ ప్రకారం మనం యూజ్ చేస్తాం. ఇది అన్ని రా మెటీరియల్, ఆ మెషిన్కి సంబంధించిన రా మెటీరియల్. ఫ్యాబ్రిక్ పైన ఉంటుంది, దాని కింద ఈ పీల్ రోల్ వస్తుంది, లేదంటే ఒక ఫైబర్ రోల్స్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న రా మెటీరియల్ బట్టి ఉంటుంది. ఇది మెమరీ ఫోమ్ అండి. ఇది విస్కాస్ ఫోమ్ కూడా అంటారు దీన్ని. ఇదేంటంటే మనకు 65 డెన్సిటీ మేము యూజ్ చేసేది. బట్ మార్కెట్లో 45 వాడతారు, 55 వాడతారు, మీరు 65 వాడతారు. ఎందుకంటే మేము ఇచ్చే మ్యాట్రెస్ దీనికి వారంటీ 10 years వారంటీ. సో దాని ప్రకారం రా మెటీరియల్ మనకి స్టాండర్డ్ ప్రకారం యూజ్ చేస్తేనే 10 years వారంటీ కస్టమర్కి ఇవ్వగలుగుతాం. సో దాని ప్రకారం మనం రా మెటీరియల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బ్రాండ్ నుంచి రా మెటీరియల్ తెప్పించి చేస్తాం. ఇది రీబాండ్ అండి. ఇది ఆర్థో ఫోమ్ అంటారు దీన్ని. ఇది కంపల్సరీ ఆర్థో మ్యాట్రెస్లో కంపల్సరీ బాటమ్ ఉంటుంది. ఇది 70 డెన్సిటీ నుంచి 100 డెన్సిటీ వరకు ఉంటుంది. మేము హై ఎండ్ మోడల్స్కి 100 డెన్సిటీ వాడతాం, లో ఎండ్ అన్ని 80, 90 వాడతాం అన్నమాట. ఇవన్నీ రా మెటీరియల్ అండి. మనకి కావాల్సిన మ్యాట్రెస్కి సంబంధించిన రా మెటీరియల్ అన్నీ ఇక్కడ అన్నీ ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ మన ఈ గోడౌన్ అంతా, ఈ ఫ్యాక్టరీ యూనిట్ అంతా 20,000 SFT అండి మొత్తం అంతా. ఇక్కడికి మన ఫీల్డ్కి వచ్చేసరికి, ఫ్యాక్టరీ వచ్చేసరికి ఇది క్విల్టింగ్ మిషన్ అండి. దీంతో ఏంటంటే మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఓన్లీ మన ఫ్యాబ్రిక్ మిల్స్ నుంచి కొనుక్కుంటాం. వచ్చిన తర్వాత ఇక్కడ డిజైన్స్ ప్లస్ ఇక్కడ క్విల్టింగ్ అంటే ఇది పీల్ ఫోమ్ అంటారు దీన్ని. ఇది ఫ్యాబ్రిక్, ఇది పీల్ ఫోము, ఇది నాన్ ఓవెన్. ఈ 3 కలిపి ఇక్కడ డిజైన్స్ ఇట్లా వస్తుంది. ఈ బల్కీ డిజైన్స్
తర్వాత పఫింగ్ అంటారు దీన్ని. ఈ పఫింగ్ అనేది మనకి ఈ పీల్ ఫోమ్ తోటి వస్తుంది. ఇది తయారు చేయడానికి ఈ క్విల్టింగ్ మిషన్ మనకి కావాలి. దీంతో ఏంటంటే మనకి మ్యాట్రస్ బాగా కంఫర్ట్ కానీ ఒక కన్వీనియంట్ కానీ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఫోమ్స్ ఉంటాయి, ఆ ఫోమ్స్ పైన ఎఫెక్ట్తో పాటు ఈ ఫ్యాబ్రిక్ విత్ పీల్ ఫోమ్ తోటి మనకి మంచి కంఫర్ట్ అండ్ లగ్జరీ ఇస్తుంది అన్నమాట. సో ఈ మిషన్ ఆ క్విల్టింగ్ ఇవన్నీ తయారు చేస్తుంది. ఫ్యాబ్రిక్ ఏదైతే మన మ్యాట్రస్ టాప్ లేయర్ ఉంటుందో ఆ టాప్ లేయర్కి తయారు చేయడానికి ఈ మిషన్, ఈ రా మెటీరియల్ మనకి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ పేరు హ్యాంగీ మిషన్. ఇది డైరెక్ట్గా మనకి ఇంపోర్టెడ్ చేసి తెప్పించాం చైనా నుంచి. దీనికి ఆల్మోస్ట్ మీకు 100 రోప్ బండిల్స్ ఉంటాయి. ఈ 100 కనెక్ట్ అయ్యితేనే ఈ స్టిచ్చింగ్ మనకి జరుగుతుంది. ఇక్కడ కానీ బయట కానీ 100 థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. థ్రెడ్ రోల్స్ ఉంటాయి. సో ఎన్ని థ్రెడ్స్ కూడా మనం థ్రెడ్ ఇండియా నుంచి వాడతాం. రెగ్యులర్గా మిగతా బ్రాండ్స్ మనం లో ఎండ్ బ్రాండ్స్ వాడడం, ఓన్లీ హై ఎండ్ బ్రాండ్స్ వాడతాం. ఈ క్విల్టింగ్ మిషన్ ఏంటంటే పేరు హ్యాంగీ. ఇది హై స్పీడ్ మిషన్ అనమాట. అవర్కి అరౌండ్ 200 మీటర్స్ స్టిచ్చింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం డిజైన్స్ తీసుకుంటాం. దీంట్లో అరౌండ్ 500 డిజైన్స్ ఉంటాయండి ఈ కంప్యూటర్లో. ఏదైనా కస్టమర్కి డిజైన్ కావాలన్నా లేకపోతే ఎవరికైనా డిజైన్ పర్టికులర్ మాకు డిజైన్ కావాలంటే దాని ప్రకారం మనం డిజైన్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయాలి. ఇక్కడ డిజైన్ చేస్తే కంప్యూటర్లో ఆటోమేటిక్గా సిస్టంలో ఇక్కడ మిషన్లో వస్తుంది అన్నమాట. కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ ఫోమ్ ఇన్ ద ఇండస్ట్రీ, న్యాచురల్ రబ్బర్ లాటెక్స్. ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి వస్తుందండి. ఇక్కడ ఇండియాలో ఎక్కడ కూడా మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ లేదు. ఇది థాయిలాండ్ నుంచి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ 7 జోన్ లేయర్. ఈ 7 జోన్ లేయర్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికలీ మన బాడీ యొక్క కంఫర్ట్ ప్లస్ ఎయిర్ ఫ్లో రావడానికి 7 జోన్ లేయర్ యూజ్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిన్ కోర్స్ ఉంటాయి, పిన్ హోల్స్ ఉంటాయి. పిన్ కోర్స్ అంటారు, పిన్ హోల్స్ అంటారు. ఇదేంటంటే ఎయిర్ ఫ్లో మనకి బాడీ పడుతున్నప్పుడు, బాడీ కిందకి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫ్లో కావాలి. ఎయిర్ ఫ్లో ఇచ్చేది ఈ లాటెక్స్ ఫోమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లాటెక్స్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే బాడీ మీకు కిందకి వెళ్ళదు, ఓన్లీ 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు వెళ్తుంది బాడీ. బియాండ్ బాడీ మీకు కిందకి వెళ్ళదు. ఎందుకంటే బాడీ ఎవరైతే హెవీ వెయిట్ ఉన్నారో, ఏజ్డ్ ఉన్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ ఫోము. సో దానికోసం చెప్పి ఇప్పుడు బాగా మార్కెట్లో ట్రెండింగ్ ఉంది. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాటెక్స్ ఉన్నాయి. ఇండియన్ లాటెక్స్ ఉంది, సింథటిక్ లాటెక్స్ ఉంది, థాయిలాండ్ లాటెక్స్ ఉంది. బట్ మేము యూజ్ చేసేది మాత్రం హై క్వాలిటీ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ ఫ్రమ్ థాయిలాండ్. ఇది ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లాక్ కలర్లో ఉన్నది లాటెక్స్ చార్కోల్ లాటెక్స్. ఇదేంటంటే చార్కోల్ లాటెక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్మెల్ రాకుండా. జనరల్గా ఏంటంటే ఈ కొన్ని లాటెక్స్లో ఇండియన్ లాటెక్స్లో అట్లా స్మెల్ వస్తుంది. దీంట్లో ఈ చార్కోల్ లాటెక్స్లో కానీ ఈ 7 జోన్ లేయర్ కానీ స్మెల్ రాదు. సో ఈ చార్కోల్ ఏంటంటే మోర్ కూల్నెస్ అండ్ మోర్ కంఫర్ట్ అండ్ స్టిఫ్నెస్ కోసం ఈ చార్కోల్ కూడా మనం యూజ్ చేస్తాం లాటెక్స్. ఇది మెటీరియల్, ఇది మిల్క్ ఫ్లూయిడ్తో తయారు చేస్తారండి. ఇది ఫ్రమ్ అది డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి అక్కడ. అందుకే ఎక్కువ థాయిలాండ్లో ఉంటాయి ట్రీస్. ఈ మిల్క్ వచ్చేది అక్కడ నుంచి, కాబట్టి అక్కడ థాయిలాండ్ నుంచి తయారయ్యి మనకి ఇండియా కానీ ఓవరాల్ కంట్రీ అన్నిటికీ మార్కెటింగ్ జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఇది కూడా 7 జోన్ లేయర్ అండి. చార్కోల్ లాటెక్స్ అంటారు దీన్ని, చార్కోల్ లాటెక్స్. ఇది అంటే దీంతో ఏంటంటే ఇంకా లిటిల్ మోర్ కంఫర్ట్ అండ్ ఎక్కడ కూడా స్మెల్ రాదు. జనరల్గా మ్యాట్రస్ ఒక 1 year 2 years యూజ్ చేసిన తర్వాత ఒక రకమైన స్మెల్ కానీ ఒక రకమైన ఆర్డర్ వస్తుంటుంది అక్కడ నుంచి. బట్ ఈ లాటెక్స్ ఈ వైట్ కానీ, వైట్ కలర్, క్రీమ్ కలర్ కానీ, ఈ బ్లాక్ కలర్ కానీ ఎక్కడ కూడా మీకు స్మెల్ రాదు.
ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కస్టమర్స్ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నా కూడా మ్యాట్రస్ కంపల్సరీ ఈ లోగో ఉండాలి, ఇక్కడ ఎంబోజింగ్ ఉండాలి, మేడ్ ఇన్ థాయిలాండ్ అనే ఎంబోజింగ్ ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇంపోర్టెడ్ లాటెక్స్, థాయిలాండ్ లాటెక్స్. ఇది అదర్వైజ్ నార్మల్ ఇండియన్ లాటెక్స్, సింథటిక్ లాటెక్స్ అది వేరు, ఇది వేరు. ఈ ఎంబోజింగ్ ఉంటేనే మీరు ఎక్కడైనా కూడా తయారు చేయించుకోండి, కొనండి. మ్యాట్రస్ రెడీ అయిన దాకా మీకు తెలియదు ఇది థాయిలాండ్దా లేదా సింథటిక్ ఇండియన్ అని. బట్ బిఫోర్ మేకింగ్ మీరు ఎక్కడైతే అక్కడ యూనిట్కి వెళ్ళి మీరు చేయించుకుంటారో మ్యాట్రస్ దగ్గర ఉంది, అప్పుడు కంపల్సరీ మీరు ఇది ఎంబోజింగ్ చూడండి. ఈ ఎంబోజింగ్ ఉంటేనే మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే యాక్సెప్ట్ చేయొద్దు. ఇది బోనల్ స్ప్రింగ్ అండి. ఇది ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అంతా, ఎక్కువ హోటల్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది బోనల్ స్ప్రింగ్. ఇది కాకుండా పాకెట్ స్ప్రింగ్ కూడా ఉంటుంది, విచ్ ఈజ్ ఇంటూ సిలిండర్ టైప్లో ఉంటుంది. ఇవన్నీ కూడా రెడీ అయిన మ్యాట్రస్, కస్టమర్కి వాళ్ళ కస్టమైజ్ సైజెస్ ప్రకారం తయారు చేసిన మ్యాట్రస్ అన్నీ. ఇది 6 ఇంచెస్ అండి. మన దగ్గర మినిమం 5 ఇంచ్ నుంచి 6, 7, 8, 9, 10 వాట్ ఎవర్ కస్టమర్ వాంట్స్. వాళ్ళ యొక్క కార్ట్స్ సైజ్ బట్టి, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటూ దాని ప్రకారం మనం మ్యాట్రస్ తయారు చేసి చేస్తామండి. ఇది ఒక స్ప్రింగ్ మ్యాట్రస్ ఒక హోటల్ కోసం మనం తయారు చేస్తాం. ఇది కస్టమైజ్డ్ అనమాట, అంటే వాళ్ళకున్న కార్ట్ సైజ్ బట్టి మనం కస్టమైజ్ తయారు చేసి మనం పెట్టాం. ఇది యూరోటాప్ అంటారు. దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్, ఇండియన్ ఫ్యాబ్రిక్. ఇది దీని ప్రకారం మనం లోపల వాడైతే బోనల్ స్ప్రింగ్తో తయారు చేసి ఇది తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక హోటల్కి మనం రెడీ చేసాం. ఇది 8 ఇంచెస్ మ్యాట్రస్ అండి. 8 ఇంచెస్ థిక్నెస్. ఇది 8 ఇంచెస్ థిక్నెస్. ఇది రెగ్యులర్ మ్యాట్రస్ అండి. కస్టమర్స్కి మనం ఇచ్చేది రెగ్యులర్ మ్యాట్రస్. ఇవన్నీ మా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా తయారైన తర్వాత మీరు ఇట్లా చూడొచ్చు ఫ్యాబ్రిక్స్, మనం ఎంత ఫ్యాబ్రిక్స్ చేస్తున్నాము. ఇది 320 GSM, ఇది 240 GSM ఫ్యాబ్రిక్. మోడల్ బట్టి మనం యూజ్ చేస్తాం. ఇది హోటల్ మ్యాట్రస్ అండ్ ఓయో హోటల్కి, వన్ ఆఫ్ ద ఓయో హోటల్ ఇన్ గచ్చిబౌలి, వైల్డ్ వింగ్స్ అని, ఆ హోటల్కి మనం ఆల్మోస్ట్ 250 మ్యాట్రస్ ఇచ్చాం. ఇది కూడా వాళ్ళ కోసం మనం రెడీ చేసి పెట్టాం. దీంట్లో ఇది 8 ఇంచెస్ మ్యాట్రస్. ఇది దీంట్లో బోనల్ స్ప్రింగ్ ఉంటుంది, పైన సూపర్ సాఫ్ట్ వాడతాం. ఈ ఫ్యాబ్రిక్ FR ఫ్యాబ్రిక్ అంటారు, ఫైర్ రిటార్డెంట్ ఫ్యాబ్రిక్. అంటే ఈ ఫైర్ రిటార్డెంట్ ఫ్యాబ్రిక్ హోటల్స్లో వాడతాం, ఎందుకంటే ఎవరైనా ఇన్ కేస్ గెస్ట్ వచ్చినప్పుడు స్మోక్ చేసినా కూడా దీని మీద పడితే కూడా ఏం ఫైర్ అంటదు. సో ఈ ఫ్యాబ్రిక్ ఓన్లీ హోటల్స్కే ఇస్తాం మనం. ఆల్మోస్ట్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ప్రాపర్టీస్ హోటల్స్కి మనం ఇది ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది డెమో టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ వచ్చిన తర్వాత సార్ నాకు ఆర్తో కావాలి, నాకు బ్యాక్ పెయిన్ ఉన్నదంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఒక డౌన్ బాటమ్ లేయర్గా రిబాండ్ వేస్తాం. రిబాండ్ తర్వాత PU ఫోమ్ వేస్తాం. ఇది HR ఫోమ్ అండి. కింద రిబాండ్ పెట్టాం, పైన HR, దాని తర్వాత న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ వేస్తున్నాం. ఇట్లా వేసి మనం కస్టమర్కి డెమో చూపిస్తాం. వాళ్ళు ఇక్కడ లైట్ డౌన్ చేసి రిలాక్స్ అయ్యి ఒకసారి చూస్తారు ఈ కంఫర్టబుల్గా ఉందా లేదా. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎట్లా వేస్తాం అన్నమాట. శాంపిల్ ఫ్యాబ్రిక్ వేసి మనం ఇట్లా చూపిస్తాం కస్టమర్కి. ఇట్లా కస్టమర్ రాగానే ఇట్లా పడుకొని కంఫర్ట్ చూసుకుంటారు. ఈ కంఫర్ట్ బాగుందా, లేకపోతే ఇంకా సాఫ్ట్నెస్ కావాలా, ఇంకా హార్డ్నెస్ కావాలా. సో దాని ప్రకారం మనం ఫోమ్స్ మనం ఫార్ములా మారుస్తాం. కస్టమర్ ఓకే అయిన తర్వాత ఆ ఫార్ములా ఫిక్స్ చేసి బ్లాక్స్ రెడీ చేసి మన మ్యాట్రస్ స్టిచ్చింగ్ చేస్తాం. సో ఇంత డెమో మనం ఎందుకు ఇస్తున్నాం అంటే కస్టమర్కి రేపు ఏదో మనం చెప్పి ఏదో ఫోమ్స్ చేతులు పెట్టి చూపించి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళని ఏదో చేయకుండా ఇది డెమో అనేది మేము దీనికోసం ఈ టేబుల్ రెడీ చేసి 8 by 8 feet డెమో టేబుల్ రెడీ చేసి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం అన్నమాట. 1 by 1 లేయర్స్ చేసి ఆ లేయర్ ఎంత డెన్సిటీ,
దాని యూజ్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి చూపిస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఇది టేపేజ్ మిషన్ అండి. ఇది టేపేజ్ మిషన్లో ఏంటంటే మనం బ్లాక్ రెడీ చేసి సైజు మనం ఏదైతే కస్టమైజ్ సైజ్ ఉందో అది కట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ స్టిచ్చింగ్కి ఇక్కడ పెడతారు. ఇది గమ్మింగ్ ఇక్కడ కూడా గమ్మింగ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ గమ్మింగ్. ఇది టాప్ లేయర్కి ఫ్యాబ్రిక్కి. ఇది యూరోటాప్ మోడల్ అండి. ఇది ఇది నేచర్ చేంజ్ ఇది రీబాండ్ అండి. ఇది పియూ ఫోము, పైన లేటెక్స్ వస్తుంది. ఇది బాటమ్ లేయరు రీబాండ్ 90 డెన్సిటీ. ఇది పియూ ఫోమ్ 32 డెన్సిటీ. దీనిపైన ఇప్పుడు నాన్ ఓవెన్ క్లాత్ వచ్చి మీకు యూరోటాప్ మోడల్ రెడీ చేస్తారు. మీకు స్టిచ్చింగ్ కూడా మీరు ప్రాసెస్ చూడవచ్చు ఇక్కడ. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి విత్ పీల్ ఫోమ్. అంటే ఇప్పుడు మనం మ్యాట్రస్ పైన ఏదైతే ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. దీంట్లో అన్ని మోడల్ బట్టి మనం జిఎస్ఎం వేస్తాం. 320 హైయెస్ట్ మోడల్కి 320 జిఎస్ఎం వేస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్, నిట్టెడ్ ఫ్యాబ్రిక్. ఈ 300 జిఎస్ఎం. నెక్స్ట్ కమింగ్ టు కాయర్ మోడల్స్కి. కాయర్ మోడల్స్కి ఇది జకార్డ్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇది జకార్డ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. ఇది ఒక రకమైన నిట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది 240 జిఎస్ఎం. ఇది ఒక వెరైటీ ఆఫ్ మోడల్స్కి యూజ్ చేస్తాం ఫ్యాబ్రిక్ అన్ని. ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ మీరు మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదు, డిఫరెంట్ అండి. చూడండి, ఇదొక ఫ్యాబ్రిక్ అండి. ఇది అమెరికన్ నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు. అమెరికన్ నిట్టెడ్ ఫ్యాబ్రిక్. స్లిమ్ మ్యాట్రస్. ఈ ఫ్యాబ్రిక్ స్లిమ్ మ్యాట్రస్కి యూజ్ చేస్తాం. దీంట్లో ఇది ఫైబర్ 500 జిఎస్ఎం ఫైబర్. ఇది ఒక ఫ్యాబ్రిక్. ఇవన్నీ బార్డర్స్ అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని బార్డర్స్ యూజ్ చేస్తాం. 180 జిఎస్ఎం 200 జిఎస్ఎం ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని బార్డర్ కింద యూజ్ చేస్తాం. దీనికి ఓన్లీ 8 mm పీల్ ఫోమ్ వేసి స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట. బార్డర్ ఫ్యాబ్రిక్స్ బార్డర్కి యూజ్ చేస్తాం. ఇది బార్డర్కి యూజ్ చేస్తాం. ఇది బార్డర్కి యూజ్ చేస్తాం. ఇది ఒక బార్డర్. ఇది స్లిమ్ మ్యాట్రస్ అండి. ఇది స్లిమ్ మ్యాట్రస్. రోలబుల్ కూడా అంటారు, రోలబుల్ మ్యాట్రస్ కూడా అంటారు. అంటే దీంట్లో ఉండేది ఫైబర్ 500 జిఎస్ఎం ఫైబర్ ఉంటుంది. ఒక పీల్ ఫోమ్ కూడా ఉంటుంది, ఒక 8 mm పీల్ ఫోమ్ కూడా ఉంటుంది. అయిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. దీన్ని వేసి స్టిచ్చింగ్ చేస్తాం. దీనిపైన ఒక్కటి మనం బెడ్షీట్ వేసుకొని పిల్లో వేసుకుంటే ఆల్మోస్ట్ పడుకోవచ్చు. బాడీ ఇమీడియట్గా మీకు టచ్ కాదు గ్రౌండ్కి. 2 inch థిక్నెస్, కానీ బాడీ మీకు ఇమీడియట్ టచ్ కాదు. ఇది స్లిమ్ మ్యాట్రస్ అండి. ఈవెన్ మన పార్క్ వెళ్ళినా, లేకపోతే బయట రిసార్ట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అవుట్ సైడ్కి వెళ్ళినా, పిక్నిక్ వెళ్ళినా కూడా ఇది మన కార్లో వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి. ఇది ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, కాట్ కింద, ఎక్కడైనా స్టోరేజ్, అల్మారాస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ మ్యాట్రస్, 3-fold మ్యాట్రస్. ఇది కూడా మీరు ఎక్కడైనా ఇట్లా పెట్టుకోవచ్చు.
కమింగ్ టు పిల్లోస్ అండి, ఇది లాటెక్స్ పిల్లో, న్యాచురల్ లాటెక్స్ పిల్లో. ఇది అంటే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే వాళ్ళకి కంపల్సరీ యూస్ చేయొచ్చు. యూస్ చేస్తే మీకు పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇది మెమరీ పిల్లో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరికైనా మంచి సాఫ్ట్నెస్ కావాలి, హెడ్కి మనకి వెయిట్ వరకు వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మెమరీ ఫోమ్ యూజ్ చేయాలి. ఇది లాటెక్స్లో కాంటోర్, అంటే డిఫరెంట్ షేప్ వస్తుంది, నెక్ ఒక రకమైన బంప్ వస్తుంది షేపు. ఇది లగ్జరీ పిల్లో, అంటే దీంట్లో మైక్రో ఫైబర్ వాడతారు. ఫైన్ కైండ్ ఆఫ్ వెరీ సాఫ్ట్ ఫైబర్ యూజ్ చేస్తాం, మైక్రో ఫైబర్ అంటారు. దీన్ని బిల్డింగ్ చేస్తాం, ఈ ఫ్యాబ్రిక్ బిల్డింగ్ చేసి మనం కస్టమర్స్కి ఇస్తాం ఎక్స్ట్రా కంఫర్ట్ అండ్ ఎక్స్ట్రా లగ్జరీ కోసం. ఇట్లా పైపింగ్ కూడా వస్తుంది ఫర్ మోర్ డెకరేటివ్ అండ్ థీమ్ కోసం. ఇట్లా క్విల్టింగ్, ఇదంతా క్విల్టింగ్ అంటారు. బేసికల్ క్విల్టింగ్ చేసి ఫైబర్తో క్విల్టింగ్ చేసి ఇట్లా పైపింగ్ తోటి స్టిచ్చింగ్ చేసి లోపల మైక్రో ఫైబర్ పెడతాం అన్నమాట. ఇది న్యాచురల్ లాటెక్స్ పిల్లో. ఇది కూడా అంటే చిన్న లో రైస్ పిల్లో అంటారు, అంటే ఎక్కువ థిక్నెస్ లేకుండా లో రైస్ పిల్లో. ఇది సూపర్ సాఫ్ట్ పిల్లో, సాఫ్ట్నెస్ ఉంటుంది పిల్లో. ఇంకోటి మీకు దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నెక్ పెయిన్ బాగా ఉందనుకోండి, ఇది లాటెక్స్ కాంటోర్ అంటారు దీన్ని. ఇక్కడ నెక్ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ నెక్ ఇట్లా పెట్టుకొని హెడ్ ఇట్లా పెట్టుకొని నెక్ ఇట్లా బ్యాలెన్స్ వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఇది కాంటోర్ లాటెక్స్ పిల్లో అంటారండి. ఇది చూడండి థిక్నెస్, షేప్ చూడండి, బంప్ ఇట్లా వచ్చింది కట్. ఇది రెగ్యులర్ ఫైబర్ పిల్లో అండి. ఇది రెగ్యులర్ ఫైబర్ పిల్లో. ఇది కూడా ఫైబర్ పిల్లో, రెగ్యులర్ కాంజుగేటెడ్ ఇంపోర్టెడ్ ఫైబర్ దీంట్లో ఉంటుంది, విత్ పైపింగ్ వస్తుంది, కొంచెం ప్రీమియంనెస్ ఉంటుంది ఈ పిల్లోలో. ఇది బోల్స్టార్ అంటారు. బోల్స్టార్ దేనికంటే మన దివాన్ మ్యాటర్స్కి ఎక్స్ట్రా సపోర్ట్కి, లేదంటే కొంతమంది కాళ్ళు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఇది బోల్స్టర్ అంటారు దీన్ని. ఇది కుషన్స్ అండి, అంటే మన మ్యాట్రస్ మీద కాట్ మీద పెట్టుకోవచ్చు కుషన్స్, లేదంటే దివాన్ వెనకాతల వస్తాయి కదా 3 కుషన్స్ వస్తాయి, దానికి మనం పెట్టుకోవచ్చు. ఇది సోఫా కమ్ బెడ్ అండి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఫోమ్తో తయారు చేస్తాం, 40 డెన్సిటీ ఫోమ్తో తయారు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇది సోఫా కమ్ బెడ్ మీరు ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, బాల్కనీ కానీ, టెర్రస్ కానీ, కింద పార్కింగ్ కానీ, ఎక్కడైనా మీరు ఇది క్యారీ చేసుకోవచ్చు, ఎనీ రూమ్ టు రూమ్ క్యారీ చేసుకోవచ్చు. నార్మల్ సోఫా అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 70-80 kgs ఉంటుంది. దిస్ విల్ బి అరౌండ్ 25 to 30 kgs ఉంటుంది. ఇది ఓన్లీ ప్యూర్లీ మేడ్ ఆఫ్ ఫోమ్, అండ్ పైన ఈ ఫ్యాబ్రిక్ అంతా జూట్ ఫ్యాబ్రిక్, ఎందుకంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండాలని చెప్పి చేసాం అనమాట. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. దీన్నే బెడ్ కింద కూడా వస్తుంది మనకి. ఇదిగోండి, ఇది ఇప్పుడు సోఫా కమ్ బెడ్ అయిపోయింది. ఓన్లీ బెడ్షీట్ ఒకటి వేసుకుంటే ఆల్మోస్ట్ 2 members పడుకోవచ్చు. దీని సైజ్ 48, 75, 48 సైజ్. ఇది థిక్నెస్, దీని థిక్నెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 inches అండి, 8 inch థిక్నెస్. ఇది ఓన్లీ ఫోమ్తో 40 డెన్సిటీ ఫోమ్తో తయారు చేస్తాను. ఈ 40 డెన్సిటీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, కొద్దిగా ఎక్కువ లాంగ్విటీ, ఎక్కువ మోర్ దెన్ 4-5 years ఆడడానికి ఈ ఫోమ్ యూజ్ చేస్తాం. బెడ్ కుషనింగ్ అంటారండి. అంటే జనరల్గా కాట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాట్స్ ఉంటాయి. ఇది లోపలంతా ప్లైవుడ్ కాట్ ఉండి, ప్లైవుడ్ ఉండి ఎంత వుడ్తో తయారు చేస్తాం. ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఫోమ్ ఉంటుంది దీంట్లో. ఇది స్టోరేజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు జనరల్గా అందరూ ఏంటంటే ఓన్లీ హెడ్ బోర్డ్స్ తయారు చేసుకుంటారు. హెడ్ బోర్డ్స్తో పాటు ఈ సరౌండింగ్స్ కూడా బెడ్ కుషనింగ్ అంటారు. అంటే వుడ్ మామూలు పిల్లలు తగులుతుంది, ఈ కుషనింగ్ అయితే బాగుంటుంది, వెరైటీ డిఫరెంట్ డిజైన్. ఇది
అది హెడ్ బోర్డ్. కవర్ తీస్తాం, కవర్ అది హెడ్ బోర్డు, అది హెడ్ బోర్డ్ అన్నమాట. ఇది డిఫరెంట్ డిజైన్స్ తోటి, కస్టమర్ కావాల్సిన డిఫరెంట్ డిజైన్స్ తోటి మనం తయారు చేస్తాం. ఇది సార్ మొత్తం అంతా ఒకే దీంతో వస్తుంది. ఇది ఒక ఎగ్ షేప్, ఓవెల్ షేప్ సోఫా అంటారండి. ఇది ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ. అంటే మన సిట్అవుట్ కానీ, మన బాల్కనీ కానీ, లేకపోతే ఎక్స్ట్రా సిట్అవుట్ ఉంటాయి కదా విల్లాస్లో, అక్కడ వేసుకోవడానికి ఇది కరెక్ట్గా సూటబుల్ సోఫా అండి. ఇది మనం ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ సోఫా మనం చేయొచ్చు. పెంట్రెస్ట్లో వాళ్ళు తీసుకోవచ్చు, అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెలెక్ట్ చేసి మోడల్ మనకి ఇచ్చిన మనం చేస్తాం. అదర్వైజ్ మన దగ్గర ఉన్న మోడల్స్, మనం చేసే మోడల్స్ కానీ మనం పెట్టినా కూడా కస్టమర్కి నచ్చితే సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం మనం చేస్తామండి. దీన్ని క్రాస్ సెక్షన్ అంటారు. అంటే ఇప్పుడు కస్టమరు ఇక్కడ షోరూమ్స్లో ఎక్కువ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, కస్టమర్కి ఇది అంటే లోపల ఏముంటుంది అని ఒక ట్రాన్స్పరెంట్ పీవీసీ కవర్తో తయారు చేసి చూపిస్తారన్నమాట. ఇది మెమరీ ఫోమ్, సూపర్ సాఫ్ట్, పియూ ఫోమ్, రీబాండ్. ఇది వచ్చేసరికి బ్లిస్ మోడల్, సూపర్ సాఫ్ట్, పియూ ఫోమ్ అండ్ రీబాండ్. ఇది లేటెక్స్, ఇది పియూ ఫోమ్, ఇది రీబాండ్. ఇది టచ్ వుడ్ ఫ్యాక్టరీ అండి. ఇది అంటే సోఫాస్, రిక్లైనర్స్, తర్వాత హెడ్ బోర్డ్స్ అన్నీ చేస్తామండి దీంట్లో. ప్లస్ బెడ్ కుషనింగ్ కార్డ్స్ కూడా చేస్తామండి దీంట్లో. ఇది కటింగ్ టేబుల్ అండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కటింగ్ చేస్తారు. ఇవన్నీ ఫర్మా అంటారు దాన్ని. ఇక్కడ ఉన్న ఇవన్నీ ఫర్మాస్ అంటే మన ఏదైతే సోఫా శాంపుల్స్ ఉంటాయో దానికి డిజైన్స్ రెడీ చేసుకుంటారండి. ఇది ఫర్మాస్ ఇవన్నీ కూడా. సో అవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవన్నీ కుషన్స్కి వాడతారండి ఫ్యాబ్రిక్ అంతా. దీన్ని జిఎస్ఎం ఈ ఫ్యాబ్రిక్ వేరే ఉంటుందండి ఈ సోఫాస్కి. ఇది రెగ్యులర్ సోఫా ఫ్యాబ్రిక్ అండి. ఇదంతా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. కస్టమర్ సెలెక్షన్ బట్టి పెట్టుకోవచ్చు. ఇవన్నీ లెదర్ సోఫాసు, తర్వాత వెల్వెట్, స్వెయిడ్ ఫ్యాబ్రిక్, ఆఫ్ లెదర్, అన్నీ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ చేస్తాం ఇక్కడ. తర్వాత ఇవన్నీ థ్రెడ్స్ అండి. డిఫరెంట్ కలర్కి, ఫ్యాబ్రిక్ కలర్కి డిఫరెంట్ థ్రెడ్స్. ఇవన్నీ థ్రెడ్ ఇండియాస్ అండి. మామూలు రెగ్యులర్ మన లోకల్ థ్రెడ్స్ వాడడం. థ్రెడ్ ఇండియా కంపెనీ అండి థ్రెడ్స్ అండి. డిఫరెంట్ కంపెనీ థ్రెడ్స్ అండి కూడా. ఈ ఫోమ్స్ అన్నీ కూడా మనం సెంచరీ ఫోమ్స్ వాడతామండి. కస్టమర్ కంఫర్ట్ బట్టి మనం ఫోమ్స్ రెడీ చేసుకుంటాం. వాళ్ళకి ఏ కంఫర్ట్ కావాలో కంఫర్ట్ బట్టి ఫోమ్స్ చేస్తాం. ఫ్యాబ్రిక్స్ అండి, దర్పన్ ఫ్యాబ్రిక్స్. కస్టమర్ చాయిస్ బట్టి వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం వాళ్ళు ఫ్యాబ్రిక్ చేస్తాం. అట్లా మనం దర్పన్ అండ్ మెటల్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తామండి. ఇది రిక్లైనర్ అండి. ట్రిపుల్ ఆర్ అంటారు దీన్ని. అంటే రివాల్వింగ్, రొటేటింగ్ అండ్ రిక్లైనింగ్ 3 వస్తాయి దీంట్లో. ఇది ట్రిపుల్ ఆర్. ఇట్లా రివాల్వింగ్ అవుతుంది, 360 degrees రివాల్వింగ్ అవుతుంది. మాన్యువల్ అండి. ఇది ఆటో కాదు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి మాన్యువల్ ఉండాలి. ఎందుకంటే వైర్ ఉంచింది అనుకుంటే అటు ఇటు మళ్ళీ రివాల్వింగ్ అయినప్పుడు స్టక్ అయిందంటే ఇబ్బంది అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అన్నీ జరుగుతాయి. సో అందుకే మాన్యువల్గా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక కస్టమర్కి సోఫా రెడీ చేసి పెట్టామండి. ఇది సాఫ్ట్ లెదర్ లైట్ అంటారు దీన్ని. దీని కాస్ట్ పర్ మీటర్ 1400 రూపీస్ అండి. పర్ మీటర్ దీని కాస్ట్. అంటే ఈ మోడల్ ఏంటంటే సోఫా కమ్ రిక్లైనింగ్. ఇది ఆల్మోస్ట్ సోఫా మోడల్ అండి. కాకపోతే కస్టమర్ మాకు రిక్లైనింగ్ కావాలని కస్టమైజ్డ్ రిక్వెస్ట్ చేసినప్పుడు
దాని ప్రకారం మనం చేసి ఇచ్చాం. ఇది హెడ్ రెస్ట్ మెకానిజం అంటారు. మనకు నచ్చిన యాంగిల్లో పెట్టుకొని మన హెడ్ కంఫర్టబుల్ ఎక్కడ ఉంటుందో ఆ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. వద్దు అనుకునేటప్పుడు ఇట్లా ముందుకు బెండ్ చేసి క్లోజ్ చేయాలి. ఇది మనం వుడ్ వాడేది హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ఒకటి హార్డ్ పైన్ వుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం టర్మైట్స్ పట్టుకుంటా ఉంటుందన్నమాట. ఇట్ ఇస్ లైక్ అంటే టేక్ వుడ్కి నెక్స్ట్ బెస్ట్ వుడ్ ఏంటంటే హార్డ్ పైన్ వుడ్. ఆ హార్డ్ పైన్ వుడ్ మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఏంటంటే హార్డ్ పైన్ వుడ్ స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఈ టర్మైట్ ఫ్రీ ఈ స్ప్రే కొట్టి మొత్తం స్ట్రక్చర్ అంతా స్ప్రే కొడతాం. సో దట్ ఫర్దర్గా ఇప్పుడు టర్మైట్స్ పట్టుకుంటా ఇక్కడ ఇబ్బంది పడకుండా వస్తుంది. ఎందుకంటే టర్మైట్స్ పట్టింది అనుకోండి ఆఫ్టర్ 1-2 years మొత్తం సోఫా మొత్తం తినేస్తుంది. ప్లస్ ఆ టర్మైట్స్ చెదలు మన ఇంట్లోపల కూడా ఎంటర్ అయిపోతాయి, వుడ్కి వాటికి ఎంటర్ అయిపోతాయి. సో అట్లా ఇబ్బంది లేకుండా ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. మన వుడ్ వర్క్ నడుస్తుందండి. మొత్తం వుడ్ వర్క్ అన్నీ ఇక్కడ చేస్తాం. కార్పెంటరీ వర్క్ ఇక్కడ ఎందుకంటే ఇది సపరేట్. ఈ ఫ్లోర్ మొత్తం ఓన్లీ వుడ్ వర్క్ ప్లస్ కొద్ది ఫోమ్స్ పెట్టుకోవడానికి వుడ్ స్టోరేజ్కి ఇది యూజ్ చేస్తాం. ఈ ఫ్లోర్ అంతా అక్కడ చూడండి, అక్కడ స్ట్రక్చర్ చూసారా, అది రిక్లైనర్ స్ట్రక్చర్. ఇది ట్రిప్లర్ మిషన్. ఇదంతా హార్డ్ పైన్ వుడ్ మనం వాడేది. ప్లైవుడ్ ఏమొచ్చి గర్జన్ ప్లైవుడ్ వాడతాం. అంటే హీట్ రెసిస్టెంట్ ప్లస్ వాటర్, అంటే వాటర్ జనరల్ లోపల పోదు కానీ మెయిన్ హీట్ రెసిస్టెన్స్ కోసం మనం గర్జన్ వాడతాం. సార్ ఇప్పుడు కస్టమర్ మనకి ఎంక్వైరీ రాగానే ఫోన్ చేయగానే మనం వాళ్ళకి సైట్ విజిట్ చేసి కస్టమర్ ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ విజిట్ చేసిన తర్వాత మనం ఒకసారి మోడల్స్ చూపిస్తాం. లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా మోడల్స్ ఉంటే వాళ్ళు మోడల్స్ చూపిస్తారు. చూపించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మెజర్మెంట్ అంటే ఏరియా ఎంత ఉందో వాళ్ళు చూపించే మోడల్లో ఎన్ని సీటింగ్ కావాలో ఆ డిస్కషన్ అంతా స్టార్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సీటింగ్ డిస్కషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి చూపిస్తాం. ఫ్యాబ్రిక్స్ మన అంతా మిట్టల్ అండ్ దర్పన్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీంట్లో. వెల్వెట్ ఫ్యాబ్రిక్, స్వేడ్ ఫ్యాబ్రిక్, లెదర్ లైటు, లెదర్, ఇవన్నీ 4 type ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఈ ఫ్యాబ్రిక్స్ చూపించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డయాగ్రామ్ వేసి చూపిస్తాం. ఇలా వస్తుంది, ఇన్ని సీటింగ్ వస్తుంది, హ్యాండిల్ ఇలా వస్తుంది, దాని మెజర్మెంట్ వస్తుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వుడ్ ఏం వాడతాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకసారి ఫైనల్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి 50% ఆర్ 70% వర్క్ అయిన తర్వాత వాళ్ళని పిలిచి చూపిస్తాం. ఇట్లా రెడీ అయింది, మీ కంఫర్ట్ ఎట్లా ఉంది, లేకపోతే హైట్ ఎంత ఉంది, లేకపోతే బ్యాక్ రెస్ట్ హైట్, ఇవన్నీ మెజర్మెంట్స్ ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత బ్యాలెన్స్ 30% ఆఫ్ వర్క్ ఏదైతే పెండింగ్ వర్క్ పెట్టామో అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిలుస్తాం కస్టమర్ని. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి ఫైనల్గా వాళ్ళు కంఫర్ట్ చూసుకొని ఎవ్రీథింగ్ ఓకే అయిన తర్వాత దెన్ డిస్పాచ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తాం అంటే ఒక్కసారి సోఫా మన యూనిట్ నుంచి కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే దానికి ముందే మనం చేసుకోవాలని చెప్పి ఐడియాతోటి మనం వాళ్ళని ఇన్వైట్ చేసి కొంచెం డిస్టెన్స్ అయినా కూడా మా ఫ్యాక్టరీ చర్లపల్లి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్ చెప్తారు, చేసి దాని ప్రకారం రెక్టిఫై చేసి మనం సోఫా డెలివరీ చేస్తాం. హాయ్ అండి, నా పేరు గంగాధరరాజు చిలువూరి. మాది కాంపీ మ్యాటర్ స్టూడియో నిజాంపేట ఉంది. ఇక్కడ కాంపీ మ్యాటర్ స్టూడియో ఎలా ఉంటుంది, మా అవుట్లెట్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది మీకు పరిచయం చేస్తున్నానండి. సో ఇది నిజాంపేట నందు మ్యాటర్స్ కాంపీ మ్యాటర్ స్టూడియో ద్వారా ఇది ఒక అవుట్లెట్. అలాగే నిజాంపేట కాకుండా ఎల్బీనగర్ ఏరియా ఒక ఏరియా ఉందండి. అలాగే భీమవరంలో ఒక ఏరియా ఉంది. అలాగే రాజమండ్రి ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, భద్రాచలం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమలాపురం స్టార్ట్ చేయబోతున్నాం. అన్ని వర్మ ఎంటర్ప్రైజెస్ అనేది సంస్థ ద్వారా ఈ కాంపీ మ్యాటర్ స్టూడియోస్ మేము మార్కెటింగ్ బిజినెస్ చేయబడుతుంది.
దివాన్ మ్యాట్రసెస్ 6x3 ఉంటాయి సైజెస్. ఇవి అన్ని రకాల సైజులో కాయిర్ మ్యాట్రస్ ఉంది, ఆర్థోపెడిక్ మ్యాట్రస్ ఉంది, స్ప్రింగ్ మ్యాట్రస్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ లేటెక్స్ మ్యాట్రస్ కూడా మీకు 6-3 సైజులు దివాన్ పర్పుల్ కానీ సింగిల్ బెడ్స్ కానీ మీకు ఈ సైజుల్లో వివిధ రకాల కలర్స్లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్తో మీకు నచ్చిన విధంగా మీకు తయారు చేసి ఏ సైజు కావాలి, ఎంత హైట్ కావాలి, దాని తగ్గట్టు కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ కావాలో దాని ప్రకారం మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ ఈ అవుట్లెట్ ద్వారా మీకు సర్వీసు మీకు అందజేయబడుతుంది. అలాగే మిగతా ఇవన్నీ కూడా 8 inch థిక్నెస్ అన్నీ కూడా ఇన్ని రకరకాల మ్యాటర్స్ రకరకాల డిజైన్ తోటి ఇవన్నీ కూడా మీకు ఈ అవుట్లెట్స్ అన్నీ లభించబడును. ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకుని ఇన్ని రకాల కలర్స్ మా దగ్గర మీకు దొరుకును. అలాగే మనకి స్లిమ్ మ్యాట్రసెస్ ఇది కూడా సర్వీస్ ఇవ్వడానికి 6x3 6.3 సైజులో మీకు 2 inchలో స్లిమ్ మ్యాట్రసెస్ రోలింగ్ మ్యాట్రస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఇది ఫోల్డింగ్ మ్యాట్రస్ బెడ్స్, ఇవి ఎక్కువ హాస్టల్ బెడ్స్ కానీ గెస్ట్ హౌస్ కానీ 3 inch 2 inch హైట్లో మీకు ఇది కూడా లభించడం. ఇది మా బ్రాండింగ్, మా అవుట్లెట్స్ ఇలాగ మొత్తం అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్ ఇలాగే బ్రాండింగ్ చేసి ప్రతిదీ కూడా మ్యాట్రస్ నీట్గా పెట్టి ఇక్కడ ఈ స్టోర్ నుంచి అవైలబుల్ ఉంది. సోఫా కమ్ బెడ్ ఇవన్నీ స్టోర్ ఉన్నాయి. అలాగే బాల్స్ సెట్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవన్నీ అన్ని రకాల పిల్లోస్ సంబంధించి అన్నీ కూడా ఈ స్టోర్లో అన్నీ లభించబడింది మీకు. ఈ పిల్లోస్ అండి చాలా అన్ని రకాల ఎకానమీ ఫైబర్ పిల్లోస్ ఉంది. అలాగే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్స్ కూడా మీకు అన్ని సైజులు 6-3 6-4 6-5 6-6 అన్ని కలర్స్, గ్రే కలర్స్, మెరూన్, వైట్, పింక్, బిస్కెట్ కలర్ అన్ని కలర్స్ మీకు వాటర్ ప్రూఫ్ కవర్స్ మీకు మ్యాట్రసెస్కి అనుబంధంగా మేము మ్యాట్రస్తో పాటు పిల్లోస్ వాటర్ ప్రూఫ్ కవరు కాంప్లిమెంట్గా ఇస్తాం. ఇక్కడ స్టోర్ నుంచి ఇక్కడ ఒక బుక్ చేసిన వాళ్ళందరూ కూడా కస్టమర్లకి మనం ఇవి 2 కూడా కాంప్లిమెంట్గా ప్రతి మ్యాట్రస్కి ఇస్తామట. అది హై రేంజ్ బెడ్స్ అయినా లో రేంజ్ బెడ్స్ అయినా కంపల్సరీ మేము కాంప్లిమెంట్గా మా కంపెనీ నుంచి మీకు అందజేయబడుతుందండి. మా అడ్రస్ మా ఫ్యాక్టరీ యూనిట్ చర్లపల్లి phase 3లో ఉంటుంది. అండ్ ఎవరైనా కస్టమర్స్ కావాలంటే అప్పుడు మా కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నంబర్ 9849159427 అండి. నా పేరు లక్ష్మీపతి. మాకు ఈ ఇండస్ట్రీలో ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత తరోగా ఇంత ట్రస్ట్గా ఉన్నామంటే నేను ఒక పెద్ద స్లీపెల్ లాంటి కంపెనీలో 5 years వర్క్ చేసి GM కింద వర్క్ చేసి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మేము కస్టమర్కి మంచి కంఫర్ట్, మంచి ఫ్యాబ్రిక్, మంచి రా మెటీరియల్ తోటి అందజేయగలుగుతాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లెర్నింగ్ నేను నేర్చుకున్న అక్కడ స్లీపర్లో. సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మేము కస్టమర్స్కి షేర్ చేసి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, మంచి మ్యాట్రస్, మంచి గుడ్ నైట్ స్లీప్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం అండి. ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ అండి. ప్రతిరోజు కూడా చాలా మేము నేర్చుకుంటాం ఇంకెప్పటికీ కూడా. సో వీ గివ్ ద బెస్ట్ మ్యాట్రస్ పాసిబుల్ బై us. థ్యాంక్ యూ అండి.